నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం సార్వత్రిక సంఘములోని దైవజనులు, మిషనరీలు, సువార్థికులు నీ పరిచర్యలో పాలిభాగస్థులైన వారిని నీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉండగా దయతో మా మనవి ఆలకించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, సేవకుల క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాయనా, నీ పరిచర్య చేస్తున్న బిడ్డలు, నీవు పిలుచుకున్న బిడ్డలు, నాయనా, నమ్మకముగా నీలో కొనసాగుతున్న బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకొనండి. వారి సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి పరిచర్యను నిండారుగా దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. దేవా, సంఘం యొక్క అక్కరలన్నిటినీ నీ కృపా మహదైశ్వర్యము చొప్పున తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వారి ప్రయాణాలలో క్షేమాన్ని, భద్రతను దయచేయండి. దేవా, వారి నోట మీరు ఏ మాటలు ఉంచారో ప్రభువా, ఆ మాటలు వెల్లడి అగుట తోడనే చీకటితో నిండిన హృదయాలు నీ వెలుగుతో నింపబడులాగున సహాయము దయచేయండి. వారు అడుగుపెట్టిన ప్రాంతము నీ పాదాక్రాంతము చేయునట్లుగా మీ ఆత్మాభిషేకమును దయచేయండి. దేవా, వారి నోట ప్రభువా మీ మాటలు ఉంచండి. ఏ హృదయాన్ని ఎలా చేరుకోవాలో వివేచన జ్ఞానమును దయచేయండి. ఏ స్థలములో ఏమి ప్రకటించాలో ఆత్మదేవా మీరు తలంపులను దయచేయండి. దేవా, ఆత్మ నడిపింపుతో ప్రభువా, ఆత్మల భారముతో నాయన వాక్యమును విత్తుటకు మీ జ్ఞానమును అనుగ్రహించండి. ధర్మశాస్త్రమునందలే ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు వారి కన్నులు తెరవండి. దేవా, నాయన, ధైర్యముగా నీ నామము ప్రకటించుటకు ప్రభువా మీ ఆత్మ సహాయమును దయచేయండి. పర్వత ప్రాంతాలలో, లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో, రవాణా సౌకర్యము లేని ప్రాంతాలలో, కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలలో పరిచర్య చేస్తున్న నీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకొనండి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య నీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను మీరు ఆదుకొనండి. దేవా, ఎదురాడే వారి మధ్య పరిచర్య చేస్తున్న బిడ్డలను దయతో ప్రభువా మీ రెక్కల చాటున భద్రపరచండి. వారి కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి. హింసింపబడుతున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. బెదిరింపులకు నాయన గురవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. దేవా, నీ నామము నిమిత్తము జైల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షముగా మీరు వ్యాజ్యమాడి దేవా, సర్వలోక న్యాయాధిపతివి, భూలోక న్యాయాధిపతివి నాయన, న్యాయము జరిగించి వారిని విడిపించమని, క్షేమముగా ప్రభువ వారి కుటుంబాల వద్దకు నడిపించమని నాయన ప్రార్థిస్తూ ఉన్నాను. హతసాక్షులైన బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. దేవా, వారి అవసరతలన్నిటినీ నీ కృపలో తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, కాల్చబడిన, కూల్చబడిన మందిరాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదే స్థలములో నాయన మరింత ఉజ్జీవముతో నాయన నీ మందిరము నాయన నిర్మించబడ్డకు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరైతే ఎదురాడుతూ ఉన్నారో వారి హృదయాలను మార్చి వారే సేవకు సహకారులుగా ఉండునట్లు మీ కృపను అనుగ్రహించండి. దేవా, ఆర్థిక ఇబ్బందులకు గురైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సేవలో ప్రభువ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు తండ్రి, వారి అక్కరలన్నిటినీ యెహోవా ఈరేగా సమకూర్చు దేవునిగా మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. అనారోగ్య పరిస్థితుల వలన నలిగిపోతున్న నీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆపాద మస్తకము మీ స్వస్థపరచు ఆత్మను అల్లాడింపచేసి సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను దయచేయండి. వారి బలహీనతలన్నిటిలో నీ కృపను మాత్రము తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నీ సేవలో కొనసాగుతున్న బిడ్డల కుటుంబాలను నాయన మీరు పోషించండి. వారి బిడ్డల భవిష్యత్తును నీ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాను. దేవా, నీ సేవకులైన వారి బిడ్డల సంతానము తండ్రి అయ్యా నీకు మాదిరిగా జీవించడానికి సహాయము దయచేయండి. ఎన్నో కుటుంబాలలో
తల్లిదండ్రులు భారముతో సేవ చేస్తూ ఉంటారు, కానీ బిడ్డలు అవిధేయులుగా నాయన తిరుగుబాటు చేస్తూ నాయన ఇంట్లోనే ప్రభువా నాయన తండ్రి ఎదురాడుతూ ఉంటారు. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ యవన బిడ్డల హృదయాలను మార్చండి తండ్రి. నాయన వారి కఠిన హృదయాలను మెత్తనపరచండి. తల్లిదండ్రుల దర్శనముతో ఏకీభవించి అయా నీ సేవలో నీ చిత్తమైతే పాలి భాగస్థులగుటకు సహాయము దయచేయండి. అనేకుల ఎదుట మాదిరికరమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నీ బిడ్డలైన వారు నిలబడి అనేకులకు నీ నామం ప్రకటిస్తూ ఉండగా వారి ఇంటిలోని బిడ్డలు ప్రభువా నీకు విరోధముగా జీవిస్తూ మానసికముగా నాయన తండ్రి నలిగిపోతున్న ఎందరో సేవకులు ఉన్నారు. అట్టి వారిని దయతో జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబస్తులకు క్రమమును నేర్పించమని వేడుకుంటూ ఉన్నాను. అయా క్రమము నేర్పువాడవు నీవు తండ్రి, నీకు స్తోత్రము. అట్టి బిడ్డలను నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను నాయన. వృద్ధులైన దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవిత కాలం అంతా నీ కొరకు నమ్మకముగా పరిచర్య చేసి వృద్ధాప్యములో నాయన ఎవ్వరి సహాయము అందక నాయన ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు. కృపతో వారిని దర్శించండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నీవన్నావు తండ్రి. అయ్యా నాయన ఇమ్మానుయేలు దేవునిగా వారి అడుగులో, వారి నడకలో, వారి పడకలో సమస్తములో మీరు తోడుగా ఉండండి. వారికి సహకారులను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దీర్ఘకాల వ్యాధులతో మంచము మీద ఉన్న దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పట్ల నీ చిత్తమేమిటో ప్రభువా నాయన సహాయము దయచేయండి. నాయన స్వస్థపరచండి దేవా. నీ పిలుపు అందుకున్న దైవజనుల సంఘాలను జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. అయా ఆ దర్శనాన్ని కొనసాగించగలిగిన మరొక తరాన్ని లేవనెత్తండి నాయన. సేవకులు నీ పిలుపుని అందుకున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన అమ్మగారులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆదరించేవారు లేక ప్రభువా నాయన వారి కనీస అవసరాలు తీర్చబడక ప్రభువా నీ వైపు దీనముగా కనులెత్తి చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా నాయన. నీ కృపా మహదైశ్వర్యము చొప్పున వారి అవసరతలన్నిటినీ తీర్చండి. వారి కొరకు ద్వారములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను. నూతనముగా నిర్మించబడుతున్న మందిరాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి అక్కరను తీర్చి నీ నామ ఘనత కొరకు ఆ మందిరములు ప్రతిష్ఠించబడులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అలాగే మీడియా పరిచర్య, పుస్తక పరిచర్య, కరపత్రికలు, బహిరంగ సభల ద్వారా ప్రభువ పరిచర్య చేస్తున్న బిడ్డల ప్రయాసను దీవించండి నాయన. అనేకులను నీ వైపుకు ఆకర్షించగలిగిన కృపను అనుగ్రహించండి. జైళ్లల్లో, నపుంసకుల మధ్య, రెడ్ లైట్ ఏరియాలో, అనాగరికుల మధ్య పరిచర్య చేస్తున్న భారము కలిగిన సేవకుల ప్రయాసను దీవించి దేవా వారి సేవకు ప్రతిఫలముగా అట్టి ప్రాంతాల్లో కొందరైనా నీ వైపుకు త్రిప్పబడినట్లు సహాయము దయచేయండి. వారు చేస్తున్న సేవ ఫలించి స్వజాతి సేవకులు లేపబడినట్లు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మిషన్ సంస్థల్లో పనిచేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి అవసరతలన్నిటినీ తీర్చండి నాయన. చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య ఆయా రీతులుగా మిషన్ సంస్థల్లో పనిచేస్తూ నాయన నీ నామమును ప్రకటిస్తున్న బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటూ ఉన్నాను. వారి పరిచర్యను ఫలభరితము చేయండి దేవా. సంఘ నాయకుల వలన సంఘాలలో మానసికముగా హింసింపబడుతున్న నీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి. సేవకులకు ఎదురాడుతూ నాయన సేవకులకు మనోవ్యధను కలిగిస్తున్న వారి హృదయాలను మార్చండి తండ్రి. అయాటి సంఘాలలో మౌనముగా తల వంచుకొని ప్రభువ నీ కొరకు నాయన పని చేస్తున్న బిడల హృదయ వేదనను మీరు జ్ఞాపకం చేసుకొని అట్టి పరిస్థితుల నుండి, అట్టి బంధకాల నుంచి వారిని విడిపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన.
యావత్ సార్వత్రిక సంఘములో సేవకులందరూ ప్రభువ ఐక్యత కలిగి నాయన నీ రాజ్య స్థాపనకు పాటుపడినట్లు సహాయము దయచేయండి. ఒకరినొకరు దుర్భాషలాడుకొనకుండా నాయన అన్య జనుల మధ్య నీ నామము అవమానింపబడకుండా సేవకుల మధ్య ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి డినామినేషన్లో ఉన్న సేవకులను మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. దేవ, నమ్మకమైన పరిచర్య చేయుటకు మీ కృపను అనుగ్రహించండి. మీ ఆత్మాభిషేకమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. సార్వత్రిక సంఘములోని నాయన ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి క్రీస్తు ప్రేమ కలిగి ప్రభువ నీ కొరకు ఈ లోకాన్ని సంపాదించుటకు సహాయము దయచేయండి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని కొరకు, ప్రతి ఒక్క సేవకుని కొరకు, ప్రతి ఒక్క సువార్తికుని కొరకు నీ కృపాహస్తాల సమర్పిస్తూ నాయన వారి పరిచర్యను దీవించమని, వారి సంఘాలను దీవించమని నీ కృపలో నాయన జ్ఞాపకము చేసుకునమని వేడుకుంటూ నాయన మా దేశంలో ఉన్న నాయన ప్రతికూల పరిస్థితుల మధ్య నాయన తండ్రి పనిచేస్తున్న ప్రతి దైవజనుణ్ణి నీ కృపకు అప్పగిస్తూ క్షేమాన్ని దయచేయమని నాయన నీ రాజ్యము వచ్చే వరకు నమ్మకముగా నిన్ను ప్రకటించే కృపను అనుగ్రహించమని సార్వత్రిక సంఘంలోని సేవకులందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నాయన మరి ముఖ్యంగా స్థానికముగా నాయన మా సంఘ కాపరులుగా ఉన్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకునమని, బలమైన పరిచర్య చేయుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.